గత కాలంలో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం ధ్యానించి ఉన్నాం. ఈ వచనాలలో మరి తమను తాము హెచ్చించుకునేటటువంటి వారు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క గర్వపు పరిస్థితులు వాటన్నిటి గురించి కూడా ప్రభు చెప్పినటువంటి సందర్భాలు నేర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13వ వచనం నుండి 39వ వచనం వరకు 13వ వచనం నుండి 39వ వచనం వరకు యేసు ప్రభుల వారు యెరూషలేమును గూర్చి తెలియపరచిన 7 విధములైన శ్రమలు. ఆ శ్రమల తాలూకు విలాపములు. శ్రమలొచ్చినప్పుడు విలపిస్తారు కదా! అలా ఏ ఏ విధమైన శ్రమలొస్తాయి, ఎటువంటి విలాపం ఉంటుంది అన్నటువంటిది 7 విధములైనటువంటి రీతులుగా యెరూషలేముకి రాబోతున్నటువంటి ఉపద్రవాలను గురించి ప్రభుల వారు మాట్లాడిన సందర్భాలు కనబడతాయి. మనం ఈ దినానికి సంబంధించి 2 వచనాలు మనం ధ్యానం చేయబోతాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13, 14 వచనాలు. 13, 14 వచనాలు మనం ధ్యానం చేయబోతాం. జాగ్రత్తగా నేను చదువుతాను. ఫాలో అవ్వండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఇది ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాట. ఇక్కడ మనం గుర్తించాల్సిన చాలా శ్రేష్టమైన సంగతులేంటంటే, మా గురించి ఎవరికీ తెలియదులే అనేటటువంటి భ్రమలో నాటి శాస్త్రులు, పరిసయ్యులతో సహా మనలో గూడా చాలా మందుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గురించి పక్కోడికి తెలియకపోవచ్చు. భర్తకు తెలియకపోవచ్చేమో, భార్యకి తెలియకపోవచ్చు. మన తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకి, విశ్వాసులకి, సేవకుడికి వాళ్ళకెవరికీ తెలియకపోవచ్చేమో గానీ, మన గురించి సమస్తము దేవుడికి తెలుసు. ఎందుకనంటే, ఆయనకు ఆ దేవుడికి కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన కన్నులు ప్రతి స్థలంలో ఉన్నాయి. దేవుడి కన్నులు. ప్రతి వ్యక్తిని చూస్తున్నాయి. ఈ విషయాలు మనందరికీ తెలియనివేమి గాదు. శాస్త్రులు, పరిసయ్యులకు తెలియని విషయం ఏంటంటే, దేవుడు చూస్తూ ఉండొచ్చు అనేటటువంటి విషయం అంటే విషయ అవగాహన, కంటెంట్ తెలిసుండొచ్చేమో గానీ, వాళ్ళకి దాని తాలూకు భయం తెలీదు. ఇప్పుడు మనకు తెలిస్తే పెద్ద వింతేం గాదు. విషయం తెలియటం వల్ల ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీకు తెలిసింది. నాకు విషయం తెలిసింది, మీకు విషయం తెలిసింది. దానివల్ల కాదు ప్రయోజనం అండి. విషయం తెలిసిన వాళ్ళు దానికి తగిన రీతిగా బ్రతుకును మార్చుకోవటం, దిద్దుకోవటంలో ఉంది విజయం అంతా. సైతానికి గూడా అంతా తెలుసు. మీకు తెలుసా మీకు? వాక్యం విత్ రెఫరెన్స్ యేసు ప్రభుతో మాట్లాడాడు సాతానుడు. వాడికి కూడా వాక్యం బాగా తెలుసు. తెలిసినంత మాత్రం చేత ప్రయోజనం గాదు. తెలిసి ఏం చేసాం మనం? అది ముఖ్యమైనది. శాస్త్రుల పరిసలు కూడా మనందరికంటే సాధారణ జనాల కంటే చాలా బాగా తెలుసు దేవుడి వాక్యం గురించి. కానీ ఏం ప్రయోజనం? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని హేరోదు రాజు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని వీళ్ళందరినీ శాస్త్రులు, పరిసయ్యులను పిలిపించినప్పుడు యూదయ దేశపు బేత్లెహేములోనే అని వాళ్ళు చెప్పారు. వాళ్ళకి విషయం తెలిసింది. తెలుసు లేఖనాల్లో యూదయ దేశం బేత్లెహేములో క్రీస్తు పుడతాడు. మరి పుడతాడని తెలిసినటువంటి వాళ్ళు ఏ రోజైనా వెళ్లి
రీసెర్చ్ చేసొచ్చారా? కనుక్కున్నారా? అవును, దేవుడెప్పుడో చెప్పాడు గదా! యోసేపు బెత్లెహేంలోనే రక్షకుడు పుడతాడని జెప్పేసి, మెస్సీయ పుడతాడని, క్రీస్తు వస్తాడని ఉంది గదా! దేవుడు చెప్పిన మాట అక్షర సత్యం ఎప్పటికి నెరవేరుతది గదా! రండ్రా వెళ్లి క్రీస్తును చూద్దాం. క్రీస్తు దగ్గర ఆయన నాయకత్వంలో మనం ఉందాం అని ఎందుకు ఆలోచన జేయలేదు? సేమ్ అలాంటి శాస్త్రులు, పరిసయ్యుల లాంటి మనస్తత్వమే మనకు కూడా ఉందేమో! ఒకసారి మనం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ఎందుకంటే మనలో కొంతమంది రెఫరెన్స్‌లు చెప్పగానే వెంటనే తీసేస్తారు. వెంటనే చదివేస్తారు. మంచిదే, కాదని చెప్పలేదు. ఇదిగో పలానా ప్రశ్న అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు. గొప్పదే, కాదనలేదు. కానీ అంతటితో ఆగిపోతే ఎట్టి ప్రయోజనము లేదు. నేను గూడా, నేను మరొక సేవకులు మీరు ఏ ప్రశ్న అడిగినా నేను జవాబు చెప్పొచ్చు. మంచిదే, గొప్పదే. పలానా రెఫరెన్స్ అడిగితే నేను వెంటనే చెప్పొచ్చు. పలానా పుస్తకంలో ఉంది, పలానా అధ్యాయంలో ఉంది, పలానా వచనంలో ఉందని కూడా సందేహం అడగానే దానికి సంబంధించి విశ్లేషణ చేయొచ్చు. గొప్ప సంగతే. కానీ ఇన్ని చెప్పి, నేను లేఖనానుసారమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే ప్రయోజనం ఏముంది? శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మనలో గూడా ఉంటే ప్రమాదం. మారదాం. దేవుడు ఈ అవకాశాన్ని, సమయం అనే దాన్ని ఎందుకిచ్చాడు అనేది నేను ఇంతకుముందే మీతో పంచుకున్నాననుకుంటున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. రెండవ అధ్యాయము 21 వచనం చూడండి. ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము 21 వచనం. ఒకరు చదవండి. మారు మనసు ఏమని పొందుటకు మాట్లాడుతున్నాడు? నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన చాలా జారత్వము విడిచిపెట్టి మారు ఒకసారి మనసు గమనించండి. పొందు చాలక్క. ఇక్కడ గమనించండి. అసలు దేవుడు సమయం ఎందుకిస్తున్నాడంట? 2025 ఎందుకిచ్చాడు? 24 కూడా ఎందుకిచ్చాడు ఇంతకుముందు? అంతకుముందు మారు కాలంలో సంవత్సరాలన్నీ ఎందుకిచ్చారంట? మారు మనస్సు నొందుటకు సమయం ఇచ్చితిని. మారు మనస్సు నొందుటకు 2025 కూడా ఇచ్చితిని. కానీ అన్నాడు దేవుడు. ఇది రాకూడదు. దేవుడి నోట నుండి ఇట్టి మాటలు ఇక మీదట నుంచైనా రాకూడదు మన విషయంలో. మార్పు పొందటానికి ఆ లాజరస్ అనేవాడికి సమయం ఇచ్చితిని గాని, ఆ దుర్మార్గుడేం మారలేదింగా అనే మాట నా గురించి చెప్పకూడదు. మీ గురించి మీ పేర్లు చెప్పుకొని ఆలోచన చేయండి. అంటే మారగలగాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. లేఖనాలు తెలిస్తే ప్రయోజనం ఏం గాదు. తెలిసినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ప్రయోజనం రాదండి. దేవుడంటాడు అద్భుతమైనటువంటి మాట. ధర్మశాస్త్రం అనే దాన్ని వినేవాళ్ళు దేవుడి దృష్టికి నీతిమంతులు కారట. వినేవాళ్ళ గురించి చెప్తున్నాను. చెప్పేవాళ్ళ గురించి ఇప్పటిదాకా ఆలోచన చేశాం గదా! వినేవాళ్ళ గురించి గూడా దేవుడు చెప్పినటువంటి మాటేంటి? ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం 13వ వచనం చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో పౌలు గారు. ఎందుకంటే ఒకనాడు పౌలు గారు గూడా, ఆయనకు కూడా లేఖనాలు తెలుసు. ఆయనకు తెలిసినంత ధర్మశాస్త్రం, ఎంత ఎంత పాండిత్యము సంపాదించుకున్న పండితుడు, మహాపండితుడు తెలుసా? గమలీయేలు పాదాల దగ్గర పరిసయ్యుడు, ప్రజలందరి వలన ఘనత పొందినటువంటి మంచి సాక్ష్యపు జీవితాన్ని కలిగిన వాడు. పరిసయ్యుడైనటువంటి, అనుభవజ్ఞుడైనటువంటి గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఆపోసాన పట్టినటువంటి మహనీయుడు పౌలు గారు. కానీ ఏం చేశాడు ఇంతకుముందు? దమస్కు మార్గంలో క్రీస్తు కనబడేంత వరకు చేసింది పాతకమే గదా! పాపమే కదా! కాబట్టి
ధర్మశాస్త్రం నేర్చుకున్నంత మాత్రం చేత గొప్ప సంగతి కాదు. నేర్పించినంత మాత్రం చేత గొప్ప సంగతి గాదు. నేర్పించిన వాడు జీవితంలో దాన్ని అనుసరించి బతకాలి. నేర్చుకున్న వాళ్ళు దాన్ని అనుసరించి బతకాలి. అలా బ్రతికినప్పుడే దేవుడి కలలు పండుతాయి. మన భవిష్యత్తు బావుంటుంది. కనుక ఈ శాస్త్రులు, పరిచయుల పరిస్థితులు మనం గమనించగలిగితే వారు వేషధారుడు అంటాడు. ఏంటి వేషధారణ అంటే? అర్థం ఏంటో ఎవరికైనా ఐడియా ఉందండి? వేషధారణ అన్నటువంటి పదానికి మనం నిర్వచించాలి అంటే ఎలా చెప్పగలం? ఎందుకనంటే ఇక్కడే గాకుండా ఇదే మత్తయి సువార్త 23 అధ్యాయంలో 15వ వచనం చూడండి ఏమంటున్నాడు? 15వ వచనం. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. 23వ వచనం చూడండి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. పరిచయం 25వ వచనం చూస్తే అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం చూస్తే అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 29వ వచనం అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇన్ని సార్లు ఒకే అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యుల గురించి మాట్లాడటం జరిగింది యేసుప్రభువారు. 13వ వచనంలో అన్నాడు. 15, 23, 25, 27, 29 వచనాల్లో అంటే ఎన్ని సార్లు అన్నాడండి? 6 సార్లు. ఒకే అధ్యాయంలో 6 సార్లు మాట్లాడాడు. వేషధారుడు మీరని. వేషధారణ అన్నటువంటి దాన్ని అర్థం ఏంటంటే, లోపల ఉన్నటువంటి అసలు వ్యక్తికి పూర్తి వ్యతిరేకమైనటువంటి రీతిగా బయట ఒక వ్యక్తి కనబడతాడు. దాన్ని వేషధారణ అంటారు. నటులు ఉన్నారు చూసారా? యాక్టర్స్. ఈ యాక్టర్స్ అనేటటువంటి వాళ్ళు కరెక్ట్‌గా ఆ వేషధారులు దానికి సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా కోటీశ్వరుడుంటాడు ఒక వ్యక్తి. అతనికి ఒక దర్పం ఉంటుంది. ఆ పరిస్థితులు ఇవన్నీ చాలా లగ్జరీస్ ఉంటాయి ఇవన్నీ. కానీ అతను యాక్ట్ చేసే పాత్ర అడుక్కు తినేవాడి పాత్ర అనుకోండి. వాడు ఆ పాత్రలో ఒదిగిపోతాడు. వాస్తవంగా వాడు అడుక్కు తినేవాడు గాదు. బాగా ఉన్నాడు. అలాగా బయటికి కనబడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, నేను మీ ముందు పెద్ద గొప్ప సేవకుడిలాంటిగా నేను బిల్డప్ ఇవ్వచ్చు. మీరు మరొకరి ముందు గొప్ప భక్తుల్లాగా చేయటానికి అవకాశం ఉంది. కాకపోతే దాని నిజ స్వరూపం, లోపల తత్వం గూడా అలాగే ఉండాలి. అది చాలా ప్రధానమైంది. కానీ శాస్త్రులు, పరిచయుల సంగతేంటంటే లోపల వ్యక్తులు వేరు. బయటికి కనబడే పరిస్థితులు వేరు. దాన్నే వేషధారణ అని అంటారు. అంటే బయటికేమో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి మనం వందనాలు చెప్తాం. గౌరవంగా చూస్తాం. అన్నీ మాట్లాడతాం. ఈ మాటలను బట్టే మనం పూర్తిగా లెక్కేయకూడదు, అంచనా వేయకూడదు మనిషిని. అంతరంగం ఎలా ఉందో. ఎందుకనంటే లోకం ఎలా ఉందంటే చాలా వరకు నోటితో నవ్వి నొసళ్ళతో వెక్కిరిస్తుందట. విన్నారా ఈ సామెత? నోటితో నవ్వి నొసళ్ళతో వెక్కిరిస్తారట. అంటే నవ్వడం వరకు బాగానే ఉంది. కానీ నొసళ్ళతో వెక్కిరించినటువంటి పరిస్థితి, ఆ వెక్కిరింత నొసళ్ళతో వెక్కిరించింది అందరూ పసిగట్టలేరు. హ్మ్. ఇప్పుడు నవ్వుతున్నారంటే సంతోషంతో నవ్వడం ఒకటుంది. గేలి చేస్తూ నవ్వటం ఒకటుంది. నవ్వుతున్న ప్రతి ఒక్కడు సంతోషంగా నవ్వుతున్నారని అనుకోకూడదు. ఏదో తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళని అనుకోకూడదంటారే అట్లా. కాబట్టి ఇలాంటి స్థితి మనం వేషధారణ కలిగిన స్థితులు ఏమన్నా మనం కలిగి ఉన్నామేమో కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎదుటి మనిషికి తెలియకపోవచ్చు. ఇప్పుడు సమ్ సమ్ సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీకి సంబంధించి ఒక పాటుంది.
ఎవరికైనా ఐడియా ఉందండి? యాకోబు నంబర్ బావి కాడ అన్న యాకోబు పరిస్థితి. బావి కాడ. వెరీ గుడ్ అక్క. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మ, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నారమ్మని ఒక పాటుంది. వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే తర్వాత వినండి. అందులో మనం గమనించాల్సినటువంటి చాలా మంచి విషయాలున్నాయి. అదేంటంటే, నా గుట్టు విప్పినవాడు మీ గుట్టు విప్పుతాడు. ఏమేమి చేస్తున్నావో, ఏవేవి దాస్తున్నావో అన్నీ బయటపడేస్తాడు. గుట్టురట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మ. తప్పకుండా మీరంతా తల వంచి మొక్కాలమ్మ అని మంచి లిరిక్స్ ఉన్నాయి అందులో. అంటే ఆమె ఎవరికి కనపడకుండా, ఎవరికీ తెలియకుండా మెయింటెనెన్స్‌గా ఉన్నటువంటి పరిస్థితుల్లాంటి అనిపిస్తుంది. దానికి సంబంధించి చాలా ఉన్నాయిలెండి అలిగేషన్స్. తర్వాత మనం దాని గురించి ఆలోచన చేద్దాం. అంటే ఇక్కడ నీకు 6 పెరిమిట్లున్నటి ఇప్పుడున్నటువంటి వాడు నీవు కాడని. 2 రకాలైనటువంటి అలిగేషన్స్ దాంట్లో ఉన్నాయి. భౌతికమైనటువంటి పెరిమిట్లు కాదు. ఆమె ఆరాధిస్తున్నటువంటి దేవతలు. ఎందుకంటే దేవుడిని గూడా పెనిమిటి అంటే యజమానుడు అన్నటువంటి సెన్స్‌తో బైబిల్‌లో చాలా దాఖలాలున్నాయి. ఏది ఏమైనా అంతమంది దేవుళ్ళని ఆరాధిస్తుందనుకుందాం కాసేపు. లేదా భౌతికంగా భార్య భర్తలనే కలిగి ఉంది. ఒకరినొకరిని మార్చేసింది అన్నటువంటి. ఈ 2 గూడా లోకానికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాయి. దట్ టూ యెరూషలేములోకొచ్చి ఆరాధిస్తుంది. దేవతలను కలిగి ఉంది, ఆరాధిస్తుంది అని జెప్పినా అది రాంగే. ఎందుకనంటే ఎలా ఆ విషయంలో చూసుకున్నా గూడా ఆరాధిస్తే దేవతలు ఆరాధించాలి. లేదా జీవం గల దేవుడిని ఆరాధించాలి. బయటికేమో అందరికి కనబడుతూ భక్తురాలిని అన్నటువంటి రీతిగా దేవుడి సన్నిధికొస్తుంది. కానీ లోపల జీవితమే విగ్రహారాధనతో నిండుంది. అది వేషధారణ అంటే. అది ఎప్పటికి గూడా మంచిది కాదు. ఇప్పుడు మన దగ్గర మనలో మన మాట ఒక మాట ఆలోచన చేయండి. కుక్క బుద్ధి ముక్క దగ్గర, క్రైస్తవుని బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడతదని ఒక సామెత ఉంది. విన్నారా? కుక్క బుద్ధి ముక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడతదన్నారు. విన్నారా? అవునా? విన్నాం. ఆ! ఇప్పుడు మనలో వేషధారులు ఉన్నారా లేదా ఎట్లా కనుక్కోవాలి అనంటే ఒకటే. అంతా బానే ఉంటాం. సంఘంలో ఉన్నప్పుడు, సహవాసం ఉన్నప్పుడు, కలిసినప్పుడు మన కులం ఏంటి? మన గోత్రం ఏంటి? అదేంటి? ఇదేంటి? ఏమి ఆలోచన చేయడు. అన్న, అక్క, చెల్లి అంతా మనం రిలేషన్‌షిప్స్ కూడా పెట్టి మాట్లాడుతూ ఉంటాం. తీరా సంబంధాల దగ్గరకొచ్చామనుకో, అప్పుడేం చేస్తాం? సంబంధాల వాళ్ళని దగ్గరకొచ్చేసి అమ్మా చెప్పమ్మా. గుర్తించుకోవాలంటాం. ఏమక్క? మన వాళ్ళనే చేసుకోవాలనేది ఆ! పెట్టుకొని ఉంటాం. మనవాళ్ళు అనేది ఏంటి దాని అర్థం ఏంటి? మనవాళ్ళు అంటే దేన్ని బట్టి మనం మనవాళ్ళు అనుకుంటున్నాము? చెప్పండి క్యాస్ట్‌ని మాట్లాడండి. బట్టి. ఆ! కులాన్ని బట్టి. కులాన్ని బట్టి మనోళ్ళు. అంటే అసలు వాస్తవంగా దీని మూలాలే మనకు తెలీదు. అసలు కులం అనేది ఎక్కడుంది? హైందవ మూలాల్లో ఉండేది. అంటే ఇప్పుడు హైందవం నుండి ఇక్కడికొచ్చినప్పుడు ఎట్లయితే యాకోబు గారి దగ్గర అంత మహాభక్తుడి దగ్గర దేవుడంటే, దేవుడి ఆశీర్వాదాలంటే పిచ్చి కలిగిన ఒక మహనీయుడి భార్యగా ఉన్నామె రాహేలమ్మ. నాన్నగారింటి నుంచి వెళ్తూ గృహదేవతలు పట్టుకెళ్ళిందని ఉంది చూసారా ఆదికాండంలో. అదే పరిస్థితి మంది గూడా. నన్నొదిలేసొచ్చేసామా? లేదంటే పట్టుకొచ్చావా? ఆ పెంటను వదిలేసొచ్చామా? పట్టుకొస్తున్నామనంటే, ఇంకా పట్టుకొని ఉన్నాం వాటిని. పట్టుకు వేలాడుతున్నాం. కులం అని. ఇప్పుడు ఒకటే కులంలో చేసుకోవటం వల్ల అందరూ బాగున్నారేంటి? మాట్లాడండి. పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చూసినటువంటి అనుభవజ్ఞులు మాట్లాడండి. ఒకే కులంలో పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల పిల్లలందరూ బానే ఉన్నారా? ఏమ్మా మాట్లాడండి. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని మాట్లాడండి.
ఏం లేదన్నా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి జరుగుతా ఉంటాయి అన్నీ అంతే. మనస్తత్వాలను బట్టి జరుగుతాయి. వెరీ గుడ్ అమ్మా. మనస్తత్వాన్ని బట్టి పరిస్థితులుంటాయి. అది తెలిసి ఈరోజు మా వాడికి మా కులంలోనే గావాలి. మా అమ్మాయికి మా కులంలోనే జేయాలి. ఈ కులాల గురించి మాట్లాడుకుంటున్న ఏ ఒక్కరన్నా గూడా దేవుడికి అసలు ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఏ కులపోడు కోసం వచ్చాడు యేసు ప్రభు? ఎవరి కోసం వచ్చాడు? మాలోళ్ళ కోసం వచ్చాడా? మాదిగోళ్ళ కోసం వచ్చాడా? అసలు ఎంత అందరి కోసం సెన్స్‌లెస్‌గా వచ్చారు. అందరి కొరకు వచ్చాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు. కానీ ప్రభువునంటే ప్రభువులో ఉన్నారా లేదా అని చూసేటువంటి తత్వాలు లేవు ప్రపంచం. లోకం నుండి వేరవ్వండ్రా అంటే, లోకంలో ఇంకా వేళ్ళూనుకుపోతే అదే వేషధారణ మర్చిపోకండి. నేను ఇప్పటి వరకు గర్వంగా చెప్తున్నా. నా బిడ్డలు పెద్దమ్మాయి 10థ్ క్లాస్‌కొచ్చింది. 16 ఏళ్ల వయసు. చిన్నమ్మాయి 8థ్ క్లాస్‌లో ఉంది. 14 ఏళ్ల వయసు దానికి. ఇప్పటికి కులం అంటే ఏంటో తెలీదు వాళ్ళకి. కులం అంటే ఏంటి డ్యాడీ అని అడుగుతూ ఉంటారు నన్ను. అమ్మ మనకు సంబంధించింది కాదు నాయన మన క్రైస్తవులు. మనకు కులం లేదు నాయన అని చెప్తూ ఉంటా బిడ్డలకి. ఎందుకంటే ఈ విషయాన్ని మనతోనే సమాధి చేయాలి. నేను గర్వంగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మీరు బతికుంటే నేను బతికుంటే. కుల ప్రస్తావన లేని వివాహం చేస్తాను నా బిడ్డలకి. కులంతో సంబంధమే లేనటువంటి వ్యక్తిత్వాలతో నిండినటువంటి బిడ్డలకు నేను పెళ్లిళ్ళు చేయటానికి సిద్ధంగా ఉంటాను. ఆర్ యు రెడీ? మీరు సిద్ధమా? సిద్ధం అంటే వాళ్ళు వేషధారణ లేనోళ్ళు. వాళ్ళు వేషధారణ లేదు. ఈ లైన్‌లోనే ఉన్నారు మహనీయులు కొంతమంది. కులముతో నిమిత్తం లేకుండా వ్యక్తిత్వం బిడ్డలకు ఉంటే చాలని కులాన్ని పక్కన పెట్టినటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళది జీవితాలంటే. జీవితాల్లో దేవుడి మాటను పాటిస్తున్న వాళ్ళంటే వాళ్ళు. మాట కులాన్ని పట్టుకొని వస్తారు. ఎక్కడుంది క్రైస్తవం? అందుకే నేను చెప్తూ ఉంటాను. కుల గజ్జి. కులం గజ్జి లాంటిది. కులం మలం లాంటిది. దాన్ని ఇంకా పెట్టుకొని వసుకుంటూ ఉంటాయి. ఎవరన్నా మాట్లాడతారు ఏమనంటే అయ్యయ్యో! వేరే కులాల్లో చేసుకుంటే ఆ కులం మీద పేరెత్తి మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారంటే అట్లా మాట్లాడోళ్ళని ఎందుకు చేసుకుంటారు? విలువ తెలిసిన వాళ్ళు చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లేదంటే వేషధారులే. వేషధారుల జీవితాలు ఏమైపోతాయో తెలుసా? దేవుడు చెప్తున్నాడు. అందుకే ఈ గుంటూరు జిల్లా క్రైస్తవ్యానికి కంచుకోట లాంటిది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 50% అబోవ్ క్రిస్టియానిటీ కలిగినటువంటి జిల్లా గుంటూరు జిల్లా. నేను చాలా సార్లు గుంటూరు జిల్లాకు పరిచయ నిమిత్తం వెళ్ళొచ్చాను. 2 భాగాలు విడిపోయింది తెలుసా గుంటూరు జిల్లా అంతా? మీకు తెలుసో తెలీదు. 2 భాగాలుగా విడిపోయింది. మాలవర్గం అనేటటువంటి వాళ్ళు సేవకులను కూడా మాలవాళ్ళు ఎవడున్నారా అని పిలుచుకుంటారట. మాదిగ వర్గం మాదిగ సేవకుడు ఎవడున్నాడురా అని వాడిని పిలిపించుకుంటాడట. ఎంత దౌర్భాగ్యం అండి ఇది! ఏమర్థమైందండి వాళ్ళకి వాక్యం? ఆలోచన చేయండి. మీరు కూడా మా కులపోడ కాడా అని వచ్చేసారండి మా దగ్గరికి. నా దగ్గర ఉన్నారు. కుల ప్రస్తావన లేని పిల్లలున్నారు. ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు, బీసీలున్నారు, ఓసీలున్నారు. ఆ పిల్లల్ని నేను అలా పెంచా. అలా పెరుగుతున్నా. అవసరం అది. నా చుట్టూ నేను ఎదిగిస్తున్న పిల్లలు నాకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన నా బిడ్డల దగ్గర తీసుకొచ్చింది కాదు. వాళ్ళు నా దగ్గర తీసుకురారు. అవసరం అండి ఇది. ఎవడు దేవుడి మనసుకు దగ్గరుంటారో వాళ్ళు మనవాళ్ళు. దేవుడి చిత్తము చొప్పున చేసేటటువంటి వీళ్ళే నా సహోదరులు అన్నారు. ఎవరిని సొంతోళ్ళుగా చూసుకోవాలి. ఈ వేషధారణోళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పాడు ప్రభువుల వారు క్లారిటీగా. ఏమన్నాడు? వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు విశేషముగా శిక్ష నొందుదురు
అన్నాడు. వాళ్ళు విశేషముగా శిక్షనొందుతారు అన్నాడు. అవసరమా మాకది? ఇంత బతికి ఇంటెనక చచ్చాడట ఒకడు. అంతా జేసి ఈ ఈ మలంలో పడి చస్తాం. ఈ బురదలో పడి చస్తాం మనం. గమనించండి. వద్దు ఆ పరిస్థితులు మానేసుకుందాం. అది బావుండదు, ఇది బావుండదు, అట్లా ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. దీనికి మళ్ళీ బైబిల్ రెఫరెన్స్‌లొకటి దిక్కుమాలినటువంటి ఈ లక్షణాలకు బైబిల్ రెఫరెన్స్‌లు ఆపాదిస్తారు. ఏమని? బైబిల్‌లో గూడా కులం ఉందని. విన్నారా మీరెప్పుడన్నా? ఈ రకమైన బోధ విన్నారా? మాట్లాడండమ్మా. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని మాట్లాడండి. ఈ రకపు బోధ ఎప్పుడన్నా విన్నారా? బైబిల్‌లో గూడా కులం ఉంది అని చెప్పే మాటలు చెప్పినటువంటి మాటలు, దేవుడు గూడా కులాన్ని ప్రోత్సహించడని చెప్పే మాటలు ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదన్నా. మేమైతే వినలేదన్నా బైబిల్‌లో ఉందని తెలీదు. నేను చెప్తాను చూడండి. అంటే ఈళ్ళ అల్లికలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయుల గోత్రాలలో వాళ్ళ గోత్రాల్లోనే పెళ్లి జేసుకోవాలి. స్వాస్థ్యము ఒక గోత్రం నుంచి మరో గోత్రంలోనికి వెళ్ళకూడదనే మాటలున్నాయి. అదేమన్నా చూసారా? ఉన్నాయన్నా. పాత ఉన్నాయి నిబంధనలో. సార్. అప్పుడు గోత్రము, ఇప్పుడు కులమండి బాబు అంటున్నారు. అప్పుడు గోత్రం, ఇప్పుడు కులమండి. పక్క గోత్రాలు, పక్క కులాలకు పోకూడదండి అంటున్నారు. చూసారా? దొంగలు ఏం జేస్తారంటే ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయో అవన్నీ పట్టేసుకుంటారండి. ఎందుకనంటే వాళ్ళ వాదన నెగ్గాలి గదా! దట్స్ ఇట్. సరే. ఇప్పుడు క్రైస్తవ్యానికి గోత్రాలెక్కడున్నాయి? మనది ఏ గోత్రం? యూదా గోత్రమా? లేకపోతే బెన్యామీను గోత్రమా? లేకపోతే రూబేను గోత్రమా? షిమ్యోను గోత్రమా? లేవి గోత్రమా? ఏ గోత్రం మనదిప్పుడు? యోధా గోత్రం. అమ్మా! యూదా గోత్రం గూడా గాదు తల్లి. గోత్రాలకు సంబంధమే లేదు మనకి. యేసు ప్రభువుల వారు యూదా గోత్రం నుంచి వచ్చాడు గానీ, మనకు ఏ గోత్రం ఏం అవసరం లేదు. మనకు ఉన్నది ఒకటే స్తోత్రమే. గోత్రం లేదు. దేవానికి స్తోత్రమే గోత్రం నహీ హై. దీనికి తోడు మరొకటి కూడా తీసుకొచ్చుకున్నారు. అదేంటి చెప్తున్నా చూడండి. మరొకటేంటంటే, ఆ రోజు అబ్రహాం గారు తన కుమారుడు ఇస్సాక్ గారికి వివాహ సంబంధాలు చూసేటప్పుడు, నాకు కనానీయులు వాళ్ళు వీళ్ళు వేరే జాతుల్లో వద్దనే వద్దు. నా స్వజాతీయుల దగ్గరికే వెళ్ళు. నా సొంతోళ్ళ దగ్గరికే వెళ్ళు అని ఎలియాజర్‌కి అదే తన ఇంటి పెద్ద దాసుడు చెప్తాడు గదా! మనకు తెలుసు. అలా చెప్పాడంటే ఏంటి అర్థం? విశ్వాసులకు తండ్రండి. ఆయన మనకు రోల్ మోడల్ అండి. ఆయనే వేరే వాళ్ళ దగ్గరికి వేరే సంబంధాలు వద్దని పోయాడే. ఎందుకు చెప్పాడో తెలుసా అక్కడ? మిగతా వాళ్ళందరి మీద దేవుడంటే ఎరిగినటువంటి వాళ్ళు ఆ కాలంలో. మిగతా జాతులు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. సొంత కులంలోనే మహాభక్తులున్నారా? చేసుకో తప్పులేదు. భక్తులు అయినది మనకు క్రైటీరియా. అది మనకు కావాల్సినటువంటి గుణం. అంతే తప్ప ఈ కులము దగ్గరొచ్చి పడ్డారంటే నా దగ్గర చాలా మంది పెళ్లి సంబంధాలు చూడండని రారండి. ఎందుకో తెలుసా? మా కొడుకు గాని, మా కూతురికి గాని పెళ్లి సంబంధాలు చూడండి అని మీరు పచ్చోట్ల తిరిగేటువంటి దైవజనులు గదా! పెద్దలు గదా! చాలా మంది జూస్తూ ఉంటారు. పెళ్లి సంబంధాలు చూడండంటే చాలా మంది నా దగ్గరికి రారు. ఎందుకు రారో తెలుసా మీకు? తెలుసా? తెలీదండి? కులం మీకేమైనా ప్రస్తావన లేకుంటే సంబంధాలు జూస్తానని చెప్తారు గాబట్టి. అంతే. ఒక్కటే మాట. కులంకి సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోతే నేను సంబంధం చూస్తానంటే, అప్పుడేమంటారంటే, ఇతని ప్రస్తావనే తేకూడదనుకుంటారు. ఇతను మనకు సంబంధించిన వాడు గాదు, సరైన వాడు, తెగినవాడు గాదనుకోని వదిలేస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి ప్రియులారా, పాతేయండి. వేషధారణ జీవితానికి స్వస్తి పలకాలంటే మనం ముందుండాలి అందరి మీద. బిడ్డలకేమైనా నూరిపోస్తున్నారేమో ఈ కులం తాలూకు గజ్జిని. అసలు మనం కలిగి ఉండడమే తప్పు. మన బిడ్డలకు గూడా చెప్తామా అట్లా? ఏమైపోతున్నాం మనం? ఏమైపోతున్నాం? హ్మ్. అదే పనిగా ఇంట్రెస్ట్ కొంతమందికి తెలుసా మీకు? ఇతడు ఎవడు?
అంటే ఎవడంటే ఇన్ ద సెన్స్ మన కులపోడా కాదా అని. ఏ? మన ఒక అతను వీడియో ఉంది మన కులపోడే అని. ఎవరన్నా చూసారా దాన్ని? చూసామన్నా. మన కులపోడే అని అంటే ఎట్లా ఉంటుందంటే కాకి రెట్టేస్తుంది. అన్న మన కులపు కాకే అంటే ఆ రెట్టను తీసుకొని వాడు నాలుక మీద పెట్టుకుంటాడు. వాడికి కులపిచ్చున్న వాళ్ళకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, మర్చిపోకండి. ఓకే, రైట్. ఇది వేషధారణ అనేటటువంటి దానికి మనలో కూడా ఉన్నారు అని చెప్పడానికి ఒక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. నేను అడుగుతున్నాను, బిడ్డలు, పెళ్ళిడుకు వచ్చినటువంటి బిడ్డలు కలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మీలో? పెళ్ళిడుకు వచ్చినటువంటి బిడ్డలు కలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? రైట్, కొంతమంది హ్యాండ్ రైస్ చేశారు కదా. నేను అడుగుతున్నాను, స్ట్రైట్ క్వశ్చన్, అనమరికలు దాపరికలు ఏమి లేవు. ఇక మీ పిల్లలకు కులముతో సంబంధం లేని సంబంధాలు చూడగలరా? మాటలు రావట్లేదు, చూసారా? అంతే. కాబట్టి శిక్షకు సిద్ధపడండి. అంతే. నేను రేపు కూడా నాకు కులంతో కులంలోనే దొర్లేటువంటి పరిస్థితులు నేను సంబంధాలు చూసుకుంటే నేను శిక్షకు సిద్ధపడాలి. దట్స్ ఇట్. ఎంత నేర్చుకొని కూడా మనం మారలేని పరిస్థితులు ఉన్నాయంటే మనం ఆన్లైన్లోకి వచ్చి వేస్తే, సంఘాలకు వచ్చి వేస్తే, ప్రార్థనలు చేసి వేస్తే, బైబిల్ చదివి వేస్తే, ఏమి చేసి వేస్తే. అది గుర్తుపెట్టుకోండి, ఊరికి టైం వేస్ట్. ఓకే, అది పరలోక రాజ్యం. వీళ్ళు ఏం చేస్తారట అంటే ఇంకా చెప్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలు, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తారు, మీరు దాంట్లో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనియరు అంటే. నిజంగా వీళ్ళు ఎలాంటి పరిస్థితి, ఎంత ప్రమాదకారులు అని అంటే, వీళ్ళు తప్పు చేశారు, బాగానే ఉంది. ఈ తప్పుతో ఆగిపోరట, వీళ్ళతో పాటు 10 మందిని చెడగొడతారట. అంతే. పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా పులి చేస్తట. మనం పెరుగుకు పేరబెట్టేటప్పుడు తోడేస్తాం చూసారా, ఆ తోడేసేది కాస్తే ఎంత ఎక్కువగా క్వాంటిటీ ఉన్నటువంటి దాంట్లోకైనా తోడేసేది కొంచెమే. ఈ కొంచెం తోడు ఏం చేస్తుందంటే మొత్తం పొలే చేస్తుంది. అంటే దేవుడి కోరుకున్నటువంటి జీవితాన్ని లేనటువంటి బతుకులు కలిగిన వాళ్ళు చెడిపోతారు, 10 మంది చెడిపోతారు. ఇదే పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే యేసు ప్రభువుని ఏ రోజు అంగీకరించిన వాళ్ళు కాదు, యేసు ప్రభు యొక్క ఆదర్శాలను అందిపుచ్చుకున్నోళ్ళు కాదు, అట్ ద సేమ్ టైం ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళను కూడా ఆటంకపరిచిన వాళ్ళు. అసలు ఎన్ని ఆంక్షలు విధించారనుకుంటున్నారు తెలుసా వాళ్ళు? యేసు ప్రభువుని బహిరంగంగా ఒప్పుకుంటే వాళ్ళని ఏం చేస్తామనని ఆలోచన చేశారో మీరు చూస్తేనండి ఎంత కరెక్టో. ఈ మూస్తారు, పరలోక రాజ్యాన్ని మూసేస్తారు అని అంటే అది తాళపు చెవులకు సంబంధించింది. యేసు ప్రభుల వారు పేతురు గారితో కూడా మాట్లాడుతూ ఇదే చెప్తారు కదా, పరలోక రాజ్యపు తాళపు చెవులను 16వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసాం. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను, నువ్వు వేటిని మోస్తావో అవి పరలోకంలో మోయబడతాయి, వేటిని తెరుస్తావో అవి తెరవబడతాయి అని కూడా చెప్పాడు ఆయన. ఏమండి? అంటే ఇది తాళపు చెవులకు సంబంధించింది మూసేయటం అనేటటువంటిది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తాళపు చెవులు ఉన్నా కూడా దాన్ని ప్రవేశించిన వాళ్ళు. ఎంత తెలివి మాలినోళ్ళండి వీళ్ళు. ఇప్పుడు దొంగకి తాళపు చెవులు ఇస్తే వాడు ఏం చేస్తాడు, శుభ్రంగా అంతా దోచుకొని పోతాడు. ఇది ఆ బాపత్ కూడా కాదు, ఆ తరహా వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారని రాయబడిందండి,
తాళపు చెవులు అంటే ఏంటి అనేది కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. గుర్తుందో లేదో? విన్నటువంటి వాళ్ళలో గుర్తున్న వాళ్ళు చెప్పండి. ఏంటి తాళపు చెవులు అంటే ఏమని విన్నారు మనం? పరలోక రాజ్యపు తాళపు చెవులు, ఎన్ని తాళపు చెవులు అని ఉంటాయి కదా! దాన్ని ఏమని విన్నాం మనం? మీరు మూస్తే మోయబడతాయి, తెరిస్తే తెరవబడతాయి అనే మాటలు కూడా విన్నాం కదా! ఎవరికి గుర్తులేదు. ఇంతకు ఆ పాఠం 16వ అధ్యాయం మత్తయి సువార్త చెప్పేటప్పుడు ఎవరెవరు ఉన్నారండి? 16వ అధ్యాయం మత్తయి సువార్త గురించి వివరణ ఇచ్చేటప్పుడు ఎవరెవరున్నారు? వీరందరూ ఉన్నారు. మరి ఉన్నటువంటి వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పాను. ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోండి దయచేసి. అవసరం. ఎందుకంటే ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం మనం. సర్వసాధారణంగా మర్చిపోతూ ఉంటాం గనుక పదే పదే నెమరేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఆ! లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం చూడండి. ఈ మోయటం, తెరవటం అనేది తాళపు చెవులకు సంబంధించింది. ఎందుకంటే అవి ఉంటేనే కదా మోయటం గాని, తెరవబట్టం గాని జరిగేది. చూడండి తాళపు చెవులు ఏంటి అంటే అయ్యో! అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోకంలో ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. చూడండి తాళపు చెవులు ఎత్తుకుపోయి వీళ్ళేం చేశారట? పోనీ లోపలికి పోవటానికి ఏమైనా తీసుకున్నారంటే కాదట. పోనీ ఈ వేరే వాళ్ళని ఎవరన్నా లోపలికి తీసుకెళ్ళటానికంటే అది కూడా కాదట. ఇంకెందుకు వాళ్ళ దగ్గర ఉండేది తాళపు చెవులు? తాళపు చెవులు అంటే జ్ఞానము. జ్ఞానం అంటే దేవుడి మాట. దేవుడి మాటని సువార్తగా అందించినప్పుడు ప్రజలు రక్షణకు లోబడిన వాళ్ళుంటారు. అంటే వాళ్ళు పరలోక రాజ్యపు తాళపు చెవులతో రాజ్యంలోనికి ప్రవేశించిన వాళ్ళు అన్నట్టు. ఆ సువార్తకు లోబడని వాళ్ళు ఉంటారు. అవునమ్మా. వెరీ గుడ్. వాక్యము అనేటటువంటిది తాళపు చెవి. సువార్త అనేటటువంటిది తాళపు చెవి. కాబట్టి ఈ తాళపు చెవులు కలిగి ఉన్నటువంటి వాడు లోపలికి ప్రవేశించాలి. 10 మందిని ప్రవేశింపనివ్వాలి. ఈ పని చేయట్లా. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు వాళ్ళకి. అలాగే ఈరోజు మనం కూడా ఉన్నామేమో గమనించండి. తాళపు చెవులు చాలా మందికి గుత్తులు ఉంటాయి. దాన్ని ఉపయోగించి సరైనటువంటి ప్రదేశంలో ఉండటానికి సిద్ధపడరు. మంచిది కాదు. యేసుప్రభుల వారికి, వారి శిష్యులకి, యేసుప్రభుకి శిష్యులకి ప్లస్ ఈ శాస్త్రుల పరిచయలకి ఎంత డిఫరెన్స్ అంటే, శాస్త్రుల పరిచయలు వాళ్ళు వెళ్ళనివ్వరు. శిష్యులకు యేసుప్రభుల వారి పరిస్థితి గమనించే వాళ్ళు వెళతారు, అనేకుల్ని తీసుకెళ్తారు. ఎంత డిఫరెన్స్ ఇద్దరి మధ్య. కాబట్టి ఎంత మనుషుల దగ్గర వాళ్ళు మూసేశారు పరలోకాన్ని గమనించగలిగితే చరిత్రలో ఒకసారి యోహాను సువార్తలోని ఈ సంభవాలన్నీ కూడా ఉన్నాయి. ఎలా ఆటంకపరిచారో యేసుప్రభు దగ్గరికి రానీయకుండా చాలా మందిని చూడగలిగితే 7వ అధ్యాయం యోహాను సువార్త 12-13 వచనాలు చూద్దాం. 12-13 వచనాలు. జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు అనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. యూదులకు భయపడిపోయారట. బహిరంగంగా యేసు ప్రభు గురించి ఉన్న సత్యాలను మాట్లాడలేకపోయారట. ఎందుకు? వాళ్ళు పెద్దలు యూదులందరికీ ఖండితంగా యేసు ప్రభు దగ్గర ప్రమాదకరుడు ఉన్నాడు, అతని మాటలు విన్నటువంటి వాళ్ళు ఎవడైనా యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పిన వాడు ఉంటే వాళ్ళని ఏం చేస్తారని చెప్పారు తెలుసా? 9వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. 9వ అధ్యాయం 22వ వచనం. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయము 22. తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకని ఆయనను క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చూసారా?
ఏం చేశారు వీళ్ళు? ఎవరైతే యేసు ప్రభువుని క్రీస్తు అని ఒప్పుకుంటారో వాడిని చర్చిలో నుంచి తోసేస్తాం. ఎవడే గాని ఇక మీదట సమాజ మందిరంలో అడుగు పెట్టటానికి వీలు లేదు అనేటువంటి హుకుం జారీ చేయటం జరిగింది. 12వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 42వ వచనం. అయినను వారిలలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిచయులకు భయపడే వారు ఒప్పుకొనలేదు. యూదులకు భయపడి అని ముందున్న సందర్భాలు ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు పరిసయ్యులకు భయపడి అంటున్నాడు. అంటే యూదులందరికీ భయం పెట్టిన వాళ్ళు ఎవరన్నమాట? శాస్త్రులు, పరిసయ్యులు. ఓకే, అదే పరలోక రాజ్యాన్ని మూసేయటం అంటే. 19వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ అటు వచనం. తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతెయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగి పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయింది. చూడండి ఏమనుంది ఇక్కడ? యూదుల భయము వలన. అసలు అధికారండి ఆయన. శిష్యుడు, యేసుప్రభు శిష్యుడైనటువంటి అరిమత యోసేపు ఒక అధికారి. అటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా యూదుల భయం అంటే ఎంత తీవ్రంగా ఉండేది గమనించండి. రహస్యంగానైనా యేసుప్రభు దేహాన్ని తీసుకెళ్లి తను రాతిలో తొలిపించుకున్నటువంటి ఆ సమాధులు పెట్టాడు గాని ఎందుకు అంత పరిస్థితుల్లోకి రావాల్సింది ఏంటంటే మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేసిన వాళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి విషయాలు తర్వాత యేసు ప్రభులు వారు చాలా చెప్పాడు. ఏమండి, ఒక్కొక్కటి శిక్షలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని రానున్న దినాల్లో ఇంకా మనం స్ట్రాంగ్ గా నేర్చుకుందాం. ఇందులో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేషధారులు మనలో కూడా ఉన్నారా లేరా అనేది ఒకటైతే, రెండవది జ్ఞానమనే తాళపు చెవి కలిగి ఉన్నా కూడా అందులో మనం ప్రవేశిస్తున్నామా దేవుడి రాజ్యంలో, అనేకులను ప్రవేశింప చేస్తున్నామా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. లేదంటే శాస్త్రుల పరిశీలనగా ఎంత ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళట్లేదు, వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. అలాంటి ఆటంకంగా మనం ఉంటున్నాం అనేది ప్రధానంగా నేర్చుకోవాలి. కాబట్టి మనం అందరం మారటానికి దేవుడిచ్చిన అవకాశం. మేము ఎప్పుడు మారం ప్రభువా, ఇట్లాగే ఉంటాం అంటే రాబోయే శిక్ష కోసం సిద్ధపడాలి. ఎవరమైనా సరే, ఇందులో ఎవరికి మినహాయింపు లేదు ప్రియులారా. ఒక్కొక్క సమస్య, ఎలాంటి పరిస్థితికి ఎటువంటి శిక్ష, ఇదంతా కూడా ఈ తర్వాత రాబోయే ఈ శ్రమలన్నింటిలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు 7 శ్రమల్లో మొదటి శ్రమను గురించి చూసాం. ఇది కేవలం శాస్త్రుల పరిచయులకు మాత్రమే అనుకుంటే మనకు ప్రయోజనం లేదు, మనకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఇందులో ఈ కోవలో మనం ఉన్నామా లేదా అనేటటువంటి స్వయం పరిశీలన చేసుకున్నప్పుడే మన భవిష్యత్తు బాగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్టి పరిశీలనతో తీర్పు నుండి తప్పించుకొని నేర్పుతో ఓర్పుతో భక్తి జీవితాన్ని కట్టుకుంటూ నిలిచే పని చేస్తూ దేవుడిన లోకాని కోసం మనం సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరుస్తున్నాము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.